మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి. విశాఖ బీచ్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. డైనో పార్క్ రెస్టో కేఫ్, ఈ కేఫ్ అంతా కూడా అక్కడ డైనోసార్ థీమ్తో ఏర్పాటు చేయబడిన కేఫ్ ఇదంతా కూడా కలపతో నిర్మించబడిన రెస్టారెంట్. సో ఒక్కసారిగా అక్కడ మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ప్రాథమికంగా అగ్నిమాపక అధికారులు చెప్తోన్న పరిస్థితి. సో ఒక్కసారిగా బీచ్ రోడ్లో అగ్ని ప్రమాదం జరగడం, భారీ అగ్ని కీలలు విరుచుకుపడడం, ఆ ప్రాంతం అంతా కూడా పొగ, దుమ్ము, ధూళితో నిండిపోవడంతో అక్కడికి వచ్చిన పర్యాటకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఏదో జరుగుతోంది, ఏదో జరిగింది అనే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది. ప్రస్తుతానికైతే మంటల్ని అదుపు చేస్తూ ఉన్నారు. మంటల్ని అదుపు చేస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. విశాఖ బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు, అగ్నికీలలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. డైనో పార్క్ రెస్టో కేఫ్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ రెస్టారెంట్ కలప అలాగే వుడ్తో నిర్మించారు. డైనోసార్ థీమ్తో ఈ రెస్టో కేఫ్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే మంటలు అంటుకున్న వెంటనే కూడా ఆ రెస్టారెంట్ పూర్తిగా తగలబడిపోయిన తర్వాత ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా రెస్టారెంట్ అంతా కూడా దహనం అయిపోయిన పరిస్థితి. ఇది డైనో పార్క్ రెస్టో కేఫ్ బీచ్ రోడ్లో ఉంటుంది. సో చాలామంది పర్యాటకులు ఈ కేఫ్కి వస్తూ ఉంటారు. సో ఏమైందో ఏంటో ఒక్కసారిగా అక్కడ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక దళానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పర్యాటకులు. వెంటనే అక్కడికి వచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ రెస్టో కేఫ్ మొత్తం వుడ్తో నిర్మించడం వల్ల పూర్తిగా తగలబడిపోయింది. ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన పర్యాటకులంతా కూడా ప్యానిక్ సిచ్యువేషన్కి గురయ్యారు. ఒక్కసారిగా అగ్నికీలలంతా కూడా రెస్టారెంట్ని దహించి వేసాయి. మొత్తం కంప్లీట్గా ఆ రెస్టారెంట్ అంతా కూడా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 99 టీవీలో ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలని చూస్తూ ఉన్నాం. సో మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ మనకి కనెక్ట్ అయి ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నారు. కిరణ్, ఏంటి ప్రమాదానికి గారు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు షార్ట్ సర్క్యూట్ కారణం అని చెప్పి, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి కిరణ్? ఇదైతే ఆర్కే బీచ్ లో చాలా ప్రసిద్ధమైనటువంటి రెస్టో కేఫ్ ఏదైతే ఉందో డైనో పార్క్ రెస్టో కేఫ్ అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి స్థానికులు చెప్తారు. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినప్పుడు ఈ రెస్టో కేఫ్ కి మార్నింగ్ అరౌండ్ 10 o'clock సమయంలో వరలక్ష్మి అని చెప్పి ఒక ఆవిడ వస్తూ ఉంటుంది. ఈవిడ వచ్చి ఇక్కడ ఏంటంటే మొత్తం మెయింటెనెన్స్ అంతా ఈవిడే చూస్తుంటుంది. మార్నింగ్ నుంచి నైట్ 11:30 వరకు కూడా ఈ కేఫ్ ఆన్ చేసి ఉంటారు, ఓపెన్ చేసి ఉంటారు. ముఖ్యంగా టూరిస్ట్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తూ ఇక్కడ ఏంటంటే రోబోటిక్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్స్ దీనికి సంబంధించినటువంటి పలు డాల్స్ బొమ్మలు కావచ్చు, మరోవైపు పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు కావచ్చు, అన్ని కూడా ప్రధానంగా ఉంటాయి. ఇది ఎక్కువగా వుడ్తోను అదేవిధంగా ఫైబర్ తోను ఏర్పాటు చేసిన రెస్టో కేఫ్ ఇది. అయితే ఈ ఫైబర్ కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఒకసారిగా మంచాన్ని కూడా కీలకంగా ఎగిసిపడి భారీ ఎగిసిపడి మొత్తం అంతా కూడా అన్ని కావుతాయని చెప్పి మనం చూడొచ్చు. చెన్నర్ల టాయ్ ట్రైన్ కూడా మనం విజువల్స్ పిల్లలు ఎక్కువగా దీన్ని అట్రాక్ట్ చేస్తూ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. టూరిస్టులు తెలంగాణ కావచ్చు ఎక్కువగా పెద్ద మొత్తంలో వచ్చి ఈ రెస్టో కేఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ రోజు ఉదయం చిన్న స్మెల్ వచ్చిందని చెప్పి అయితే ప్రధానంగా దీనికి గల కారణం ఏంటంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ప్రాథమికంగా తమకు తెలుస్తుందని చెప్తారు. ప్రధానంగా ఏదైతే మహారాణిపేట ఈ ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఫైర్ సిబ్బందికి సమాచారంతో వెంటనే వాళ్ళు రావడంతోనే ఎటువంటి ముప్పు లేదు. భారీగా ఆశ్రమం దాదాపుగా 4 నుంచి 5 కోట్ల రూపాయల భారీ మొత్తంలో మార్నింగ్ 10 o'clock ఆ సమయంలో ఎవరు రారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. లేకపోతే మాత్రం చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వచ్చింది. ముఖ్యంగా చిన్నారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, పిల్లలకి చాలా పెనుముప్పై తగ్గిందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఏదైతే టికెట్స్ కట్ చేస్తూ ఇక్కడ మెయింటెనెన్స్ చేసేటువంటి కూడా మనతో చెప్పడం జరుగుతుంది. ప్రమాదానికి సంబంధించి
కాలంలో విద్యుత్ శాస్త్రం వచ్చి చాలా ఎక్కువగా అవుతున్న పరిస్థితి ఇటీవల 2 రోజుల క్రితం మనం చూసినట్టు సెవెన్ హిల్స్ లో కూడా ఇదే పరిస్థితి. కేవలం విద్యుత్ సమస్య వల్ల ఇటువంటి ఆపదలు ఎదురవుతున్న విద్యుత్ సమస్య ఎదురవుతున్న చెప్తున్నటువంటి రవి డౌన్ అవుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అది ఒక్కసారిగా విశాఖ బీచ్ రోడ్లో కలకలం రేగింది. డైనో పార్క్ కేఫ్లో, రెస్టో కేఫ్లో ఈ ప్రమాదం జరిగింది. ఆ కేఫ్ అంతా కూడా వుడ్తో నిర్మించినట్టుగా మనకున్న సమాచారం. సో అక్కడ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు మొత్తం అంతా కూడా రెస్టారెంట్ని చుట్టుముట్టాయి. పూర్తిగా రెస్టారెంట్ దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. जाता है